మనతోనే ఉన్నట్లుగా ఉంటారు, మన చుట్టూనే తిరుగుతుంటారు, మన అభిమానులుగా మనతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తారు. తర్వాత వ్యూహాత్మకంగా ఆ ఫోటోలను అడ్డం పెట్టి అల్లరి చేస్తారు. మద్యం కుంభకోణం నిందితుడు వెంకటేష్ నాయుడు తనతో దిగిన ఫోటో అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వార్తల్ని నిజాలుగా, నిజమైన వార్తల్ని తప్పుడు వార్తలుగా చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎజెండా ముగిసిన తర్వాత అధికారులను బయటకు పంపి సీఎం మంత్రులతో కలిసి లంచ్ చేశారు. ఆ సమయంలో తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల అభూత కల్పనలతో చేస్తున్న అసత్య ప్రచారాలు, ఎప్పుడో ఎక్కడో దిగిన ఫోటోలను అడ్డం పెట్టుకుని బ్లూ మీడియా చేస్తున్న అడ్డగోలు ప్రచారంపై చర్చించారు. జగన్ అవినీతి పత్రిక, రోత పత్రిక సాక్షిలో అత్యంత నీచంగా రాస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ పలువురు మంత్రులు సీఎం చంద్రబాబుకు వివరించారు. అసలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా అబద్దాలు వల్లిస్తూ వార్తలు రాస్తున్న విధానంపై పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ప్రస్తావించిన విషయాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు తనతో దిగిన ఫోటోను సాక్షిలో ప్రముఖంగా ప్రచురించిన వైనాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇటువంటి ఫోటోల వ్యవహారంలో మంత్రులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాడ్ ఫెలోస్ ఇలా వస్తూ ఉంటారని, వెంకటేష్ నాయుడు ఎవరో కూడా తనకు తెలియదని సీఎం స్పష్టం చేశారు. రాజకీయ నేతలుగా మన వద్దకు చాలా మంది వస్తూ ఉంటారని, ఫోటోలు దిగటం వెనక కూడా కొంతమంది ముందే ప్లాన్ వేసుకుని వస్తున్నారనేది గుర్తించాలన్నారు. కర్నూలు జిల్లా కావడంతో మంత్రి ఫరూక్ తో కూడా ఫోటో దిగి ఉంటారని సీఎం వ్యాఖ్యానించగా, అతను మన పార్టీ కాదు సార్ అని ఫరూక్ వెంటనే స్పందించారు. అసలు మన పార్టీ కాని వారిని మన దగ్గరకు కూడా రానివ్వకుండా ఉంటే సరిపోతుందని ఫరూక్ తన అభిప్రాయాన్ని చెప్పగా, అది అన్నిసార్లు సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నంద్యాల కావడంతో బీసీ జనార్దన్ రెడ్డితో కూడా ఫోటో దిగే అవకాశం ఉంటుందని సీఎం సరదాగా చెప్పగా, అతను ఎవరో కూడా తనకు తెలియదని బీసీ జనార్దన్ రెడ్డి సీఎంకు చెప్పారు. క్రిమినల్స్ చాలా తెలివిగా ఉన్నారని, పోలీసులు, పొలిటీషియన్స్ వాళ్లకంటే తెలివిగా ఉండాలని సీఎం సూచించారు. ఎక్కడో ఒక చిన్న అంశాన్ని చూపించి హడావిడి చేయటం కొన్ని మీడియాలకు అలవాటుగా మారిందన్నారు సీఎం. తప్పుడు వార్తలను నిజాలుగా, నిజమైన వార్తలను తప్పుడు వార్తలుగా చేస్తున్నారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. ప్రభుత్వంపై ఇప్పుడు మంచి గుడ్ విల్ ఉందని, మనం తప్పులు చేస్తే అది న్యూట్రల్ అవుతుందని మంత్రివర్గ సహచరులకు సీఎం స్పష్టం చేశారు.